నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ రమేష్ విద్య రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏదైతే ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోల శ్రీనివాస్ అరెస్ట్ ఉదంతం ఏదైతే ఉందో ఒక్కసారిగా మొత్తం కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే పట్టపగలు 4:30కు అరెస్ట్ చేసిర్రు అని చెప్పేసి వచ్చిన సమాచారము అందరినీ ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎందుకు ఈ అరెస్టులు అవుతున్నాయి, ఒకసారి మనతో పాటు ఆ విషయం మీద మాట్లాడడానికి ఎర్రోల శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఏమైందన్న, అసలు ఆ డే ఏమైంది? అంత హుటాహుటిన పోలీసులు రావడం ఏంది? అసలు మీరు చేసిన నేరం ఏంది? అసలు ఓవరాల్ ఎపిసోడ్ ఏమైంది? అసలు నేరం జరగలే, ఇక్కడ ద్రోహం జరగలే. అసలు ఇక్కడ క్రైమ్ ఏందో తెలియదు. అసలు ఏది తెలియకుండా పోలీసులు అత్యుత్సాహంతో ఇళ్లల్లో చొరబడి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి, చిన్నపిల్లలు ఉంటారు, లేదంటే పెద్ద మనుషులు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు ఇంట్లో, ఎవరింట్లో అయినా. అలాంటి ఇంట్లో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి దన్ డోర్లు కొట్టే సంస్కృతి ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక అరాచక పాలన నడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, అరాచక పాలన. మేము దొంగలమా, డకేట్సా, నక్సలైట్లమా, అసాంఘిక శక్తులమా ఏమనుకుంటుంది ప్రభుత్వం? ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమించిన దాంట్లో నేనొకని కదా. ఈ దొంగలంతా ఆంధ్రలో చెప్పులు మోసి రానాడు. ఈ రాష్ట్రంని పరిపాలించేటోళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గము ఉన్నోళ్ళంతా, ఈ దొంగలంతా ఆంధ్రలో బూట్లు నాకిండ్రు. ఇలా మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయాలంటే ఇంటిమేషన్ ఇచ్చేవాళ్ళు. అంత పెద్ద ఉద్యమంలో లేదంటే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కు రమ్మని అన్నారు. నీ ఎఫ్ఐఆర్లో పేరు లేదు, నీ కేసు ఏందో తెలియదు, ఎట్లా పోతారు? మీరు నోటీసులు ఇవ్వకుండా ఇండ్ల పొంటి వచ్చి మీరు హరాస్మెంట్ చేస్తారు. రాత్రిపూట తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి కొడుతూ ఉంటే డోర్లు. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన! అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన సమైక్య రాష్ట్రంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తామో లేదో గ్యారెంటీ లేదు. అంటే అంత నిర్బంధ పాలన నడుస్తూ ఉంది. వీళ్ళు చెప్పడానికి మాత్రమే ప్రజాస్వామ్య పాలన. ఇది చేసేది జరిగేదంతా కూడా అప్రజాస్వామిక పాలన, అరాచక పాలన, నిరంకుశత్వ పాలన. ఇది ప్రజలందరూ కూడా నిన్న ఎపిసోడ్ చూసిరు. నిన్న తెల్లవారుజాము నుంచి మీరు ఉన్నారు. నేను పారిపోతానా? నోటీసులు ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కమిషన్గా చేసిన. చట్టం అంతా తెలుసు, చట్టాలకు ఉండేటువంటి ప్రివిలేజెస్ తెలుసు, నాకు తెలుసు కదా. నువ్వు నోటీసులు ఇస్తే డెఫినెట్గా హాజరవుతా. నోటీసులు లేకుండా నేను నోటీసులు ఇవ్వడానికి వచ్చినా అని చెప్తారు. నోటీసులు ఇవ్వడానికి వస్తే ఏ టైంలో రావాలి? తెల్లవారుజామున తర్వాత ఎవరినో ఇచ్చి పంపించి చేయాలి. మేము అరెస్ట్ చేయడానికి వచ్చి తీరా ప్లేట్ పిరాయించి మేము నోటీసులు ఇవ్వడానికి వచ్చి మీడియా వచ్చిన తర్వాత మేము నోటీసులు ఇవ్వడానికి వచ్చినా అని చెప్తారు. అంటే ఉదయాన్నే అంటే ఎంత మైండ్ గేమ్గా, అంటే మాలాంటి వాళ్ళను అరెస్ట్ చేయడం వల్ల, లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ని, తెలంగాణ పార్టీలో సీనియర్స్ని, ఎక్కువ ఎవరైతే ఈ ప్రభుత్వం పైన ప్రశ్నిస్తున్న వాళ్ళను అరెస్ట్ చేయడం వల్ల క్యాడర్ను డిమోరలైజ్ చేయొచ్చు అనేటువంటి భ్రమలో ఈ ప్రభుత్వం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా ఇంతకంటే మింకిలైతే ఏం లేదు. మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి విధానాన్ని, మీరు చేస్తున్నటువంటి అరాచక పాలనను, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అడుగున మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. ఇది మా సొంతం కోసం కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు అధికారం కోసం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ప్రశ్నించమని అవకాశం మాకు ఇచ్చిండ్రు, అధికారం మీకు ఇచ్చిండ్రు. సో వీటి మధ్యలో పోటీ జరగాలి. ఏదన్నా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. మీరు రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసులతోని కేసులు పెట్టించి, పాపం పోలీసులు వాళ్ళు అంటూ ఉన్నారు మాకు విపరీతమైన స్ట్రెస్ ఉంది,
ఒత్తిడి ఉంది, మేమేం చేయలేకపోతున్నాం అంటే మీరు పోలీసు వ్యవస్థను కూడా సక్రమంగా పని చేయించలేనటువంటి దుస్థితి, దీనమైనటువంటి పరిస్థితి ఇలా మీరు కల్పిస్తాం. అంటే విధులకు ఆటంకం మేము కలిగిస్తున్నాం అంటున్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తుందే ప్రభుత్వం, వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇస్తలేదు. ఇలా మా మీద పెట్టిన కేసు ఏంది, విధులకు పోలీసు అధికారులకు విధులకు ఆటంకం కలిగించినందుకు కేసు అని మా మీద పెట్టిండ్రు. ఇలా ప్రభుత్వం మీద పెట్టాలంటున్నా. పోలీసు డ్యూటీ పోలీసు అయినా చేయనిస్తలేవు, ఒక సిఐ డ్యూటీ చేయనిస్తలేరు. మీరు వేరే దిక్కు డైవర్ట్ చేస్తుండ్రు. ఎర్రల శ్రీనివాస్కి పట్టుకురా, లేక ఇంకో ఆయన పట్టుకొచ్చి కేసులు పెట్టు, లోపటై. మా మీద పెట్టిన కేసులు ఏంటంటే ఈయన ఎట్టి పరిస్థితుల్లో బయట ఉండొద్దు, ఈయన లోపట ఉండాలి, ఈయన వల్ల చాలా ప్రమాదం ఉందని పెట్టిండ్రు కేసు. ఓకే, ఏం ప్రమాదం? మా వల్ల మేము అసాంఘిక శక్తులమా, నక్సలైట్లమా? మీరు చేస్తున్నటువంటి దోపిడీ మీద మాట్లాడుతున్నాం. 53 మంది విద్యార్థులు గురుకులాల్లో చనిపోయినరు, వాటి మీద నిలదీస్తున్నాం. ఆ ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లిదండ్రుల గర్భశోకం మీకు కనబడతలేదా? పురుగుల అన్నం తిని విద్యార్థులు 1000 మంది పైగా విద్యార్థులు విషపూరితమైనటువంటి ఆహారం తిని హాస్పిటల్లో పడ్డరు. మీరు మాట్లాడడానికి సమయం లేదా? రివ్యూ చేయడానికి సమయం లేదా? సన్నబియ్యం ఎందుకు పెడతలేరు? గురుకులాల్లో చదువుతున్నటువంటి సోషల్ వెల్ఫేర్లో సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ సంక్షేమం గురించి చూడట్లేదు, వాళ్ళ చదువు గురించి మీరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవట్లేదు. వాటి మీద కదా మేము మాట్లాడుతుంది. మేము మాట్లాడుతున్నందుకు మా గొంతులు నొక్కి మా మీద కేసులు పెట్టి ఈ మాట్లాడేటోళ్ళంతా మీకు కనబడద్దు. స్క్రీన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే మాట్లాడే వర్గం అంతా కన్నబడకుండా వాళ్ళకు జైళ్ళు ఉండాలి, లేకుంటే నిర్బంధంలు ఉండాలి, హరాస్మెంట్ చేయాలి, ఈ ఒత్తిడికి గురై పని చేయొద్దు అనుకుంటుంటారు వాళ్ళు. డెఫినెట్గా ప్రజల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం. అరే ప్రజల గొంతుకండి బీఆర్ఎస్ పార్టీ అంటే. మీరు లేనినాడు మాట్లాడినాం, మీరు ఆంధ్రోల దగ్గర ఉన్ననాడు మాట్లాడినాం. ఇవాళ ప్రజల తరపున డెఫినెట్గా మాట్లాడతాం. ఇవాళ నడుస్తుంది ఇది తెలంగాణ సర్కార్ అనుకుంటున్నారు ప్రజలు, కానీ ఇది తెలంగాణ సర్కార్ కాదు, ఇది ఆంధ్ర తొత్తుల సర్కార్. ఇది ఆంధ్రవాడి మోచేతి కింద నడుస్తున్నటువంటి సర్కార్ ఇది, రాసుకో. రైట్. అయితే ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేశాక ఏదైతే కొన్ని కేసులు, పాత కేసులు కావచ్చు, అవి కావాలని పెట్టారని చెప్పేసి ఒక వార్త అయితే మాకు వచ్చింది. అది నిజమేనా? పాత కేసులు కూడా, పాత కేసులు 2009 కేసులు అని మాట్లాడుతూ ఉన్నారు. పాత కేసులు ఒకటే జీవోతో కొట్టేసిండ్రు. ఇలా మళ్ళీ పాత కేసులు అనేవి కొత్త నిందనం ఎత్తుకున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ కేసు అయినా సరే అన్ని కేసులు కలిపి జైల్లో పెట్టాలి, అన్ని కేసులు కలిపి లోపటేయాలి, హరాస్మెంట్ చేయాలి, ఇబ్బంది చేయాలి. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఇళ్ళల్లో పోయి అరెస్ట్ చేయడం అంటే ఫ్యామిలీ వాళ్ళు నిర్బంధించినట్టు అవుతుంది. ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ ప్రెజర్ వల్ల డిమోరల్ అయిపోతారు. దీనివల్ల వీళ్ళు రాజకీయాలు చేయకుండా సైలెంట్గా ఉంటారు అనుకుంటారు. అది తప్పు. మీరు ఉద్యమం నుంచి ఆనాడు ఆంధ్ర సర్కారే ఏం చేయలేకపోయింది. మేము చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, రోషేని చూసినాం. ఇక అంతకంటే తోపు ఎవరు ఉన్నారు ఇక్కడ? అవన్నీ చూసినాం కదా. ఆనాడే భయపడలేదు. భయము అనేది మా బ్లడ్లో లేదండి, భయం అనేది మా రక్తంలో లేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా నిలదీస్తాం. మీరు చేస్తున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడతాం, ప్రజలకు చెప్తాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేరనేసి ప్రజలకు చెప్తాం. నెరవేర్చేదాకా మీ వెనకబడతాం, అమలు చేసేదాకా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మా గొంతులు నొక్కేయాలని చూస్తే అది మీ భ్రమ. గొంతులు నొక్కలేరు మీరు. మా మీద కేసులు పెట్టుకోండి, గొంతులు నొక్కలేరు. మీరు కేసులు పెట్టిండ్రని మేము వెనకకు పోము. ఇది కొత్త కాదు, ఇది చివరిది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఫోటోలపైన, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టుల మీద కూడా కేసులు పెడుతుండ్రు. అంటే కేసులు పెట్టాల్సింది ప్రభుత్వం పైన. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు,
డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నది, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం, వాగ్దానాల కోసం ప్రజల పక్షాన మేము మాట్లాడేటువంటి ప్రజాగొంతుక బీఆర్ఎస్ పార్టీ, ప్రజాగొంతుక బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. మేం కాకపోతే ఎవరు మాట్లాడతారు? మిగిలిన పార్టీలన్నీ కలిసిపోయినాయి కదా. అదే ఎక్కడైనా అరే కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఒక జేఏసీ, ఓకే, అది జేఎన్టీ యాక్షన్ కమిటీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల పక్షం, ప్రతిపక్షం, ప్రజల గొంతుక. మేము మాట్లాడుతూనే ఉంటాం, డెఫినెట్గా నిలదీస్తూనే ఉంటాం. మా గొంతులు నొక్కాలని చూస్తే ప్రజలు మా పక్షాన ఉంటారు. వాళ్ళే మా ధైర్యం, వాళ్ళే మా బలం, వాళ్ళే మాకు అన్నీ. రైట్. థ్యాంక్ యూ. అండ్ ఇది ఏదైతే ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడా కూడా మా ప్రశ్నించిన తత్వం మాత్రం ఆగదు. మా ప్రశ్నలు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము, అది కూడా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా నా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇది మరి వీడియో జర్నలిస్ట్ రావంతో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.